హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ. దీపకుందులు చూపించి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? నా ఆనందం సంతోషం అన్నీ కూడా ఇందులోనే ఉందండి. ఎక్కువ భగవంతుడి సేవ చేసుకున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ నా మైండ్లోకి వస్తుందండి. సో అందుకనే ఆ సాంగ్ పాడానండి. మనం ఎన్ని ఆహార పదార్థాలు తిని మనసు సంతోషంగా లేకపోతే అవన్నీ కూడా వ్యర్థాలండి. సో ఈరోజు నేను నా పూజకు సంబంధించిన దీపకుందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించేస్తాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అవి ఏంటంటే, ఇవి ప్రతి సాటర్డే నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ శంకు చక్రాలను వెలిగిస్తానండి, యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇవి మహాలక్ష్మీదేవికి ఫ్రైడే యూజ్ చేస్తానండి. ఇవి ఇంట్లో పెద్ద పెద్ద ఏమైనా పూజలు ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తానండి. నెక్స్ట్ ఇవి రిమైనింగ్ డేస్ ఉన్నాయి కదండి, వాటికి ఎక్కువగా ఇవి యూజ్ చేస్తాను. నెక్స్ట్ తులసి కోట దగ్గర దీపం కొండెక్కకుండా ఉండడానికి గాలికి నేను ఇది ఎక్కువగా యూజ్ చేస్తానండి. నెక్స్ట్ అలాగే పూజకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బాక్స్లో అరేంజ్ చేసుకుంటానండి. ప్రసాదాలు ఏంటి, పసుపు కుంకాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో అరేంజ్ చేసుకుంటాను. మనకు సంక్రాంతి వస్తుంది కదండి, ఇవన్నీ క్లీన్ చేయడం కోసమని నేను బయటికి పెట్టాను. ఎందుకో నాకు వీడియో చేయాలనిపించింది. సో ఇంకా ఇలా ప్రసాదాలు, ప్లేట్లు ఇవన్నీ, నెక్స్ట్ పూజకు సంబంధించిన పూలు వేసుకోవడానికి ఇవన్నీ యూజ్ చేస్తానండి. సో అలాగే బయటికి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ చిన్న బాక్స్ తీసుకుంటానండి. ఇందులో పసుపు కుంకుమ, అక్షింతలు, నెక్స్ట్ ఏమైనా ఇంకేమైనా ఉంటే ఇందులో పెట్టుకుని సింపుల్గా అంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందండి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఇది పట్టుకెళ్తానండి. సో మీరు ఎలాంటి కుందరు యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.